మీరు రెస్టారెంట్లో తిన్న చికెన్ గ్రేవీ కర్రీని అదే టెక్స్చర్తో అంతే రుచిగా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేశారంటే మనం బయట ఆర్డర్ పెట్టుకోవడం మానేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. నేను చికెన్ గ్రేవీ కర్రీ కోసం నేను ఒక 3/4 కేజీ వరకు అయితే చికెన్ తీసుకున్నాను. చికెన్ కూడా నీచు వాసన లేకుండా బాగా కడిగి పెట్టుకున్నాను. చికెన్తో మనము ఏ రెసిపీ చేసుకున్నా మనకు చికెన్ ముక్కలు సాఫ్ట్గా అలాగే తొందరగా ఉడకాలంటే ఒక టిప్ షేర్ చేస్తాను. నేను ఎవ్రీ టైం చికెన్తో ఏ గ్రేవీ కర్రీ అయినా ఫ్రై అయినా చేసినప్పుడు చికెన్ బాగా కడుక్కున్న తర్వాత చికెన్ మునిగేంత వరకు నీళ్లు పోసుకొని కల్లుప్పు వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకుంటాను. అలా చేయడం వల్ల ముక్కలు మెత్తగా అయిపోతుంది, చికెన్ కూడా తొందరగా ఉడుకుతుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ చికెన్ కర్రీ గ్రేవీలోకి మనం మసాలా అయితే తయారు చేసుకుందాము. మిక్సీ జార్లోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 6 వరకు జీడిపప్పును కూడా వేసుకోవాలి. తర్వాత ఒక 10 వరకు వెల్లుల్లిని పొట్టుతో సహా వేసుకోవాలి. తర్వాత చిన్న సైజులో ఒక 3 టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చికెన్ కర్రీ తయారు చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి. నూనె వేడవగానే ఇందులోకి 1 ఉల్లిపాయను 2 పచ్చిమిరపకాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలను లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలని ఇలా ఫ్రై అవ్వగానే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చికెన్ అయితే వేసుకోవాలి. మొత్తం అంతా చికెన్ అంతా వేసుకున్న తర్వాత చేతులు అయితే నీట్గా కడుక్కోవాలి. కుక్కర్లోకి చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచి తగ్గట్లుగా కలుపు వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ చికెన్ ముక్కలకు ఉప్పు పసుపు పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ ఉడికించుకోవాలి. చికెన్లోంచి ఇలా నీళ్ళు అయితే ఊరుతాయండి. ఆ నీళ్ళని పూర్తిగా ఇంకిపోయేదాకా మంట సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చికెన్లోంచి వచ్చిన నీళ్ళని పూర్తిగా ఇంకిపోయేదాకా ఇలా చికెన్ని బాగా కలుపుకుంటూ ఉడికిచ్చేసుకోవాలి. అప్పుడే ఈ చికెన్ అనేది నీచు వాసన లేకుండా కూర కూడా మంచి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అయితే వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారం పొడి వచ్చేసి ఒక 2 టీ స్పూన్లు కారం పొడి వేస్తున్నాను. ఉప్పు కారం అనేది మీ రుచి తగ్గట్లయినా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ ధనియా పౌడరు 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ చికెన్ ముక్కలకు మసాలాలు స్పైసెస్ అన్నీ బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని మసాలాలన్నీ పూర్తిగా పచ్చివాసన వెళ్ళిపోయి ఆయిల్ అంతా సపరేట్ అయ్యేదాకా సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలి. చూసారు కదా, మసాలాలన్నీ పూర్తిగా పచ్చి వాసన వెళ్ళిపోయి చికెన్లోంచి ఆయిల్ అనేది ఇలా సపరేట్ అయిపోతుంది. అంతవరకు మగ్గించుకున్నారంటే గ్రేవీ అనేది చాలా కమ్మగా కుదురుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఈ చికెన్ అంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్ళైతే పోసుకోవాలి. చాలామంది చికెన్ కర్రీలోకి గ్రేవీ అనేది పలుచగా చేస్తుంటారు, అలాగనే కొంచెం తిక్కుగా కూడా చేసుకుంటారు. వాటి బట్టి మీకు ఎలా కావాలో అన్ని నీళ్ళైతే పోసుకోండి. నాకైతే ఈరోజు నేను కొంచెం గ్రేవీగా చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ 2.5 గ్లాసు వరకు అయితే నీళ్ళైతే పోసుకొని కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత గరిటెతో కొద్ది గ్రేవీని తీసుకొని ఉప్పు కారం సరిపోయినా లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత విజిల్ పెట్టుకున్న తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని మెత్తగా ఉడికించుకోవాలి. విజిల్స్ వచ్చాక కుక్కర్లోనే ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. చికెన్ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో ఎమ్మీగా సూపర్ ఫాస్ట్గా సూపర్ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ దేనితో తిన్నా కానీ రెస్టారెంట్లో తిన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ముక్కలు కూడా చాలా మెత్తగా ఉన్నాయి. ముక్కలకు కూడా మసాలా అంతా బాగా పట్టుకొని మంచి టేస్టీగా ఉన్నాయండి. ఖచ్చితంగా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా 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 బాగుంటుంది. మనం అనుకున్నట్టుగానే రెస్టారెంట్లో లాగానే చికెన్ గ్రేవీ అయితే తిరిగిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక నాతో కామెంట్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాలు చూడాలనుకుంటే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.